బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన ఆ నాయకుడు ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవడం లేదా? తన ఓటమికి కారణమైన వారిని ఇంకా తన వెంట తిప్పుకుంటున్నారా? తన ఓటమికి కారణమైన వారిని ఆయన ఎందుకు దూరం పెట్టలేకపోతున్నారు? ఇంతకీ అదే జిల్లా, ఎవరా నాయకుడు? ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేత పువ్వాడ అజయ్. గతంలో ఆయన 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో పువ్వాడ ఘోర ఓటమి చవిచూశారు. ఖమ్మంలో వరుసగా 2014, 2018 ఎన్నికల్లో గెలిచి రికార్డు సృష్టించారు పువ్వాడ అజయ్. గత ఎన్నికల్లో కూడా చేసిన అభివృద్ధే మళ్లీ గెలిపిస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రత్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. బీఆర్ఎస్ హయాంలో భారీగా నిధులు తెచ్చి ఖమ్మంని పువ్వాడ అభివృద్ధి చేశారన్న పేరుంది. ఆయన హయాంలో నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని బీఆర్ఎస్ నేతలు చెబుతూ ఉంటారు. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆరాటంతో ప్రధాన అనుచరులు అందిన కాడికి దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి. భూ సెటిల్మెంట్లు, కబ్జాలు, పోలీస్ స్టేషన్ పంచాయతీ బెదిరింపులతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపించాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి సక్సెస్ అయ్యారనే టాక్ ఉంది. పువ్వాడకు ప్రధాన అనుచరుడైన ఖమ్మం నగర కీలక నేతతో పాటు పలువురు కార్పొరేటర్లు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలపై కేసులు కూడా నమోదయ్యాయి. మరికొందరు కార్పొరేటర్లు కూడా తమ ఇష్టారీతిన వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఇదంతా ఎన్నికల సమయంలో పువ్వాడకు పెద్ద మైనస్ గా మారింది. వారిని దూరం పెట్టకుండా ఆయన జపించిన అభివృద్ధి మంత్రం ఫలించలేదు. ఓటమి తర్వాత చుట్టూ ఉన్న కొందరు చేసిన తప్పుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించారట మాజీ మంత్రి పువ్వాడ. ఓటమి తర్వాత కొన్ని నెలల పాటు జిల్లాలో ఆయన సైలెంట్ అయ్యారు. కానీ ప్రస్తుతం పువ్వాడ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలో పువ్వాడ వెంట మళ్లీ పాత నేతలే కనిపిస్తున్నారు. ఓటమికి కారణమైన వారిని మళ్లీ తన పక్కన చేర్చుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఓటమి తర్వాత కూడా పాత టీంను పువ్వాడ ఎందుకు దూరం పెట్టలేదన్న చర్చ బీఆర్ఎస్ శ్రేణుల్లో జరుగుతోంది. పనిచేసిన వారిని పలకరించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఓటమికి కారణమైన వారిని పువ్వాడ నమ్ముకోవడం సరైంది కాదన్న చర్చ ఉంది. ఓటమికి కారణాలు తెలుసుకున్న పువ్వాడ వారిని దూరం పెడతారని అంతా భావించారు. కానీ ప్రస్తుతం వారే మళ్లీ ఆయన పక్కకు చేరడంతో నోరెళ్లబెడుతున్నారట సొంత పార్టీ నేతలు. అసలే జిల్లాలో పార్టీ అంతంత మాత్రంగానే ఉందని అనుకుంటే తన పక్కన క్యాడరే లేకుండా పోతోందనే భావనతో పువ్వాడ ఉన్నట్టు చెబుతున్నారు. అందుకే వారిని దూరం పెట్టలేకపోతున్నారని భావిస్తున్నారు. ఎంత అభివృద్ధి చేసినా చుట్టూ ఉన్నవారు సరిగా లేకుంటే ఎంత పెద్ద లీడర్కైనా ఓటమి తప్పదనే మెసేజ్ని ఇప్పటికే ప్రజలు ఇచ్చారు. ఇప్పటికైనా అలాంటి నేతల విషయంలో మాజీ మంత్రి అలర్ట్గా లేకుంటే మరోసారి భంగపాటు తప్పదంటున్నారు ఖమ్మం పబ్లిక్. పువ్వాడ కోసం పనిచేసే నేతలు ఎందరో ఉన్నారు. వారంతా ఇష్టారాజ్యంగా చెలరేగినా ఆ కొందరితో ఇబ్బంది పడుతున్నారు. తన కోసం పనిచేసేవారెవరు, ఓటమికి కారణమైంది ఎవరో పువ్వాడ గ్రహించకపోతే నష్టం ఆయనకే అంటున్నారు పార్టీ శ్రేణులు. అలాంటి నాయకుల విషయంలో పువ్వాడ ఎలా వ్యవహరిస్తారో చూడాలి మరి.